హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. బాస్మతి రైస్తో హోటల్ స్టైల్లో బిర్యానీ చేసుకోవడం ఎలానో చూపిస్తాను, చూసేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. టమోటాస్ కట్ చేసి పెట్టుకోవాలి ముందు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా పుదీనా, గరం మసాలా, కొత్తిమీర, పసుపు, ఉప్పు, కారం పొడి, ఒక నిమ్మకాయ, ధనియాల పొడి, ఇంకా ఆనియన్స్, ఇంకా చికెన్ వచ్చేసి మనం పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. బిర్యానీ చేసుకోవాలంటే వాటికి కొద్దిగా ఘాట్లు పెట్టాలి, మసాలా బాగా పడుతుంది అప్పుడే. చికెన్ని బాగా కడుక్కోవాలి. తర్వాత వచ్చేసి ధనియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను ఈ చికెన్లోకి. తర్వాత అయితే 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి అయితే యాడ్ చేస్తున్నాను, రెడ్ చిల్లీ పౌడర్. 1 టేబుల్ స్పూన్ అయితే పసుపు యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది అప్పుడే. ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం మసాలా అయితే యాడ్ చేశాను చికెన్లోకి. బాగా కలుపుకోవాలి, మసాలా అంతా పట్టాలి చికెన్కి. ఈ ప్రాసెస్ మొత్తం ముందు చేసి పెట్టుకోవాలి. తర్వాత అయితే ఇంకా తిరువాత పెట్టుకోవాలి బిర్యానీకి. ఉప్పు కారం అనేది బాగా పడుతుంది చికెన్ పీసెస్కి. తర్వాత అయితే లెమన్ కట్ చేసి హాఫ్ లెమన్ అయితే వేసుకోవాలి. నేను కేజీ చికెన్ తీసుకున్నాను, కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. క్వాంటిటీ ఈక్వల్గా తీసుకున్నాను. ఈక్వల్గా తీసుకుంటే పీసెస్ అన్నంలో బాగా వస్తాయని చెప్పేసి నేను ఈక్వల్గా అయితే తీసుకున్నాను, అది మన ఇష్టము. ఇక్కడైతే బాస్మతి రైస్ అయితే నానబెడుతున్నాను నేను. 1 కేజీ తీసుకున్నాను. ముందుగా మనం కొలుచుకోవాలి. ఎన్ని గ్లాసులు ఉంది అని తెలుసుకున్నామంటే ఎసురు వేసేదానికి ఈజీ అవుతుంది, అలాగే డైరెక్ట్ వేయకుండా. ముందుగానే చికెన్కి మసాలా అంతా పట్టించి పెట్టుకున్నాను, బియ్యం కూడా నానబెట్టాను. తర్వాత బాండి పెట్టి తిరువాత పెడుతున్నాను. ఇంకా బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బిర్యానీ బాగుంటుంది ఆనియన్స్. ఆనియన్స్ మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి. తర్వాత అయితే ఒక 4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మనం తీసుకున్న రైస్ని బట్టి క్వాంటిటీ అయితే వేసుకోవాలి. మసాలా 1 కేజీకి 4 టేబుల్ స్పూన్ సరిపోతుంది, ముందు కూడా వేస్తున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది. తర్వాత అయితే టమోటాస్ అయితే యాడ్ చేస్తున్నాను. టమోటాస్ని బాగా కలుపుకున్న తర్వాత అయితే ఇంకా ఉప్పు వేసుకోవాలి. నేనైతే రా సాల్టే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. తర్వాత అయితే మూత పెట్టేశాను. టమోటా బాగా మగ్గిపోయింది. తర్వాత అయితే చికెన్ యాడ్ చేసేది క్లిప్ మిస్ అయింది, చికెన్ కూడా యాడ్ చేశాను. తర్వాత అయితే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు అయితే యాడ్ చేశాను. బిర్యానీ లేకైనా చికెన్ కర్రీ లేకైనా పెరుగు యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంతవరకు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇంకా చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. చికెన్ ఇలా నొక్కి టెస్ట్ చేయండి బాగా ఉడికిందా లేదా అని చెప్పేసి. ఇలా మెత్తగా అయిందంటే ఉడికిపోయినట్టు. ఇంకా మనం ఎసురు వేసుకోవచ్చు. నేనైతే ఒక గ్లాస్ బిర్యానీకి 1.5 గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేశాను, ఎక్కువ వేయలేదు. మళ్ళీ మెత్తగా అయిపోతే బిర్యానీ అనేది మెత్తగా ఉడికిపోతుందని చెప్పేసి. బిర్యానీ మెత్తగా కన్నా పలుగ్గా ఉంటేనే బాగుంటుంది. ఇంకా కొంచెం ఎసురు ఎక్కువ వేసుకున్నామంటే ఇంకొంచెం మెత్తగా ఉడుకుతుంది. తర్వాత అయితే నేను ఇక్కడ గరం మసాలా ఇంకా బిర్యానీ మసాలా అయితే యాడ్ చేశాను ఎసట్లోకి. ఇంకా బాగా కలిపేసి మూత పెట్టుకోవాలి. ఎసురు తెల్లిన తర్వాత అయితే ఇంకా రైస్ అయితే వేసుకోవాలి. ముందు వడకట్టుకోవాలి రైసు, నీళ్ళు లేకుండా వడకట్టుకొని వేసేయడమే. తర్వాత అయితే మూత పెట్టుకోవాలి. తర్వాత ఒకసారి తీసి కిందికి మీదికి కలుపుకోవాలి, ఎందుకంటే రైస్ కిందికి వెళ్ళిపోతుంది, ఎసురంతా పైకి ఉంటుంది. నేను తీసుకున్న ఎసురుకి అయితే రైస్ చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది, బియ్యం ముందుగా నానబెట్టుకున్నాను కాబట్టి. మళ్ళీ కొద్దిసేపు ఆగిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ కలుపుకోవాలి. ఎసురు అనేది కిందికి వెళ్ళిపోతే రైస్ పైకి బాగా మెత్తగా ఉడుకుతుంది.
బాగా అబ్జర్వ్ చేసుకుంది ఎసురు మొత్తం బియ్యము. తర్వాత అయితే పైన కొత్తిమీర ఇంకా పుదీనా అయితే వేస్తున్నాను. ఇంకా నెయ్యి గన మీ దగ్గర ఉంటే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా యాడ్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత అయితే ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని తడిపేసి వేసేయండి. ఇదైతే మేము ఎప్పుడు బిర్యానీ చేసుకునే ఈ క్లాత్ అయితే వేసుకుంటాము. ఇలా వేసుకోవడం వల్ల పలుగ్గా ఉన్న రైస్ కూడా మెత్తగా బాగా ఉడుకుతుంది. ఇంకా బరువైంది ఏదైనా పెట్టేసేయండి ఆవిరి వెళ్ళిపోకుండా బయటికి. కొద్దిసేపు తర్వాత చూడండి అడుగంటకుండా. బిర్యానీ అయితే అయిపోయింది. బాగా వచ్చేసింది పొడి పొడిగా. ఇంకా చాలు మనకు ఉడికింది అనుకుంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా పొడి పొడిగా అయితే వచ్చింది. పీస్ కూడా చాలా బాగా మెత్తగా ఉడికింది చికెన్ పీసు. దాంట్లోకైతే మేము ఎప్పుడు వంకాయ దాల్చా చేసుకుంటాము. ఇంకా పెరుగు చట్నీ కూడా చేసుకుంటాము. ఆ 2 కాంబినేషన్లు అయితేనే మాకు బిర్యానీలకు నచ్చుతాయి. చాలా ఈజీగానే బాస్మతి రైస్తో హోటల్ స్టైల్లో బిర్యానీ అయితే చేసుకోవచ్చు. మీరు కూడా ఈ బిర్యానీ సంక్రాంతికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కన్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.